మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్ స్పెషల్ జస్ట్ ఎ మినిట్. ఈటీవీ ప్రేక్షకులకి నవరాత్రి శుభాకాంక్షలు. నా పేరు సందీప్తి. అభిషేకంలో అదేనండి మీ కస్తూరిగా చేస్తున్నాను. ఏంటి కస్తూరి అనగానే విలన్ పాత్రే గుర్తొచ్చిందా? అదేం కాదు, నేను ఇంట్లో కొంచెం వంటలు చేయడం కూడా నేర్చుకున్నాను. అదే దేవుడికి దండం పెట్టుకున్నాను, నేను చేయబోయే రెసిపీ మీ అందరికీ నచ్చాలి అని. మరి స్టార్ట్ చేసేద్దామా? ఇంతకీ జస్ట్ ఏ మినిట్లో నేను చేసే వంట పేరేంటో తెలుసా? శనగపప్పు కొత్తిమీర వడలు. మరి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా? శనగపప్పు కొత్తిమీర వడకు కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, శనగపిండి 1/2 కప్పు, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ముందుగా ఆయిల్ని వేడి చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ శనగపప్పు. ముందుగా 1 అవర్ అయినా మినిమం నానబెట్టుకొని మిక్సీ పట్టించుకున్న శనగపప్పు. దీంట్లో ఫస్ట్ మనది స్పెషల్ ఏంటి? కొత్తిమీర కదా, సో యాడ్ చేసేసుకుందాం. అండ్ అల్లం. నెక్స్ట్ జీలకర్ర. నెక్స్ట్ పచ్చిమిర్చి. నెక్స్ట్ శనగపిండి. కొంతమందికి ఈ వడలు కరకరలాడడం అంటే ఇష్టం కదా, అందుకని బియ్యం పిండి 1 స్పూన్ చాలు. అండ్ ఉప్పు తగినంత. సో బాగా మనం కలిపేసుకుందాం. ఒకవేళ మీకు ఇంకా గట్టిగా వస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. సో నేను యాడ్ చేస్తున్నా. ఇది అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు ట్రై చేయాలి ఇంట్లో. ఓకే, కలిపేసుకున్నాం. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి ఇంకా చాలా ఎర్లీగా అయిపోతుంది. సో రెడీ. సో ఆయిల్ వేడైందో లేదో చూద్దాం. వేడైంది. నాకు వంటలు చాలా తక్కువ అండి, ఎక్కువ రావు. బట్ మన ఈటీవీ ప్రేక్షకుల కోసం ట్రై చేస్తున్నా. అండ్ అలాగే మర్చిపోకుండా అభిషేకం సీరియల్ అయితే ఈటీవీలో 2 o'clock వస్తుంది. డెఫినెట్గా చూడండి. మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉండాలి, మా టీం అందరికీ ఉండాలి. రీసెంట్గా పూరి జగన్నాథ్ గారిది ఒక ఫిల్మ్ చేస్తున్నానండి, రోగ్ మూవీ. దాంట్లో మంచి రోల్ చేశాను. సో అది కూడా మీరు అందరూ డెఫినెట్గా చూడండి. అలాగే ఒక ఫిల్మ్ చేస్తున్నాను మన అభితో, అదిరే అభితో. అదేనండి మన జబర్దస్త్ అభి. తనతో బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి ఒక ఫిల్మ్ చేస్తున్నాను. సో అది కూడా చూడండి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి. ఓకేనా? ఇంకా మీతో బోల్డెన్ విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ ఇవి ఆల్రెడీ వేగిపోయాయి. సో ఫస్ట్ ఇది తీసేసుకుందామా? గుమగుమ వాసనతో చాలా చాలా బాగున్నాయి. నాకైతే నోరు ఊరిపోతుంది. మరి మీకు కూడా చేయాలని ఉందా? సో ఒక్కసారి ప్రాసెస్ మళ్ళీ చూసేద్దాం.
శనగపప్పు కొత్తిమీర వడ తయారు చేసుకునే విధానం. ముందుగా నానబెట్టిన శనగపప్పుని మిక్సీ పట్టి ఒక బౌల్లో తీసుకోవాలి. దీనిలో కొత్తిమీర, తరిగిన అల్లం, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని చేత్తో వడల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, శనగపప్పు కొత్తిమీర వడ రెడీ. మరి టేస్ట్ చేసేద్దామా? సూపర్గా ఉందండి. నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా మీతో చాలా కబుర్లు చెప్పాలని ఉంది, కానీ నాకేమో టైం లేదు. సో అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కూడా మనకి ఇలాంటివి చాలా యూస్ అవుతాయి. సో నెక్స్ట్ వీక్లో మళ్ళీ బోల్డ్ అని విషయాలు మనం మాట్లాడేసుకుందాం, సరేనా? బాయ్. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. స్నానం చేసిన తర్వాత, స్నానం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మగ్లో ఆ నీళ్లలో కాస్త పన్నీటి చుక్కలు కలుపుకుని ఆ నీళ్ళని కనుక పోసుకున్నట్లయితే రోజంతా కూడా ఉల్లాసంగా, హాయిగా, పరిమళభరితంగా ఉంటుంది.